దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఆకాంక్ష క్యాటరింగ్స్ సాధిస్తున్న విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఆకాంక్ష క్యాటరింగ్స్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లయన్ వేణుమాధవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆకాంక్ష అనేది మా సిస్టర్ అప్పుడు ఏం పేరు పెట్టి ఆలోచిస్తుంటే, ఆకాంక్ష అంటే అందరికీ మన భోజనం తినాలనే ఆకాంక్ష ఉండాలి, కోరిక ఉండాలి అనే పేరు మీద ఎలా ఉండాలి, ఏ మీద రావాలని, ఏ వేణుమాధవ్ కదా ఏ మీద రావాలి వర్డ్ మీద ఆకాంక్షను పెట్టాం. ఆకాంక్ష మీనింగ్ ఏంటంటే మంచి భోజనం, అందరి ఆకాంక్షలు తీర్చాలి, అందరి కోరికలు ఏంటి, భోజనమే. అంతకన్నా పెద్ద కోరిక మంచి భోజనం ఉంటే అంత ప్రపంచంలో అంతకన్నా లేదు. కాబట్టి ఆకాంక్ష అనే పేరు పెట్టాం. డెవలప్ అవుతుంటూ పోదాలి, 10 మందికి ఒకటే, 10 మందికి సేవ చేయాలి. ఎందుకంటే మేము ఎంత దారిద్ర్యంలో బ్రతికామో మాకు తెలుసు. అలాంటి జీవితంలో ఎవరు బ్రతకూడదు. ప్రతి వాడికి సేవ చేయాలి. మన దాంట్లో ఉన్న దాంట్లో కొంచెమైనా దానం చేయాలి. మొత్తం దానం చేయమని ఎవరిని చెప్పట్లేదు. మనం 10 రూపాయలు సంపాదిస్తే ఒక 5 రూపాయలైనా పక్కవాడికి మనం దానం చేస్తే ఆటోమేటిక్గా మనం కూడా డెవలప్ అవుతామని ఆకాంక్ష మంది. మా పేరెంట్స్ కూడా ఫస్ట్ నుంచి కూడా, మా నాన్న డాక్టర్ ఉన్నప్పుడు కూడా అందరికీ ఫ్రీ వైద్యం చేసేది. మా సిస్టర్ కూడా తాళ్ళ పద్మావతి అని కాలేజ్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి. మా బావగారు మలేషియం గారు వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు కూడా అందులో ఇప్పుడు చాలామంది పేద విద్యార్థులు ఉచితంగా చదువుతున్నారు. అలానే మా బ్రదర్ కూడా విజయార్కే అని మంచి రైటరు, చాలామందికి చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. అంటే మా బ్లడ్లోనే ఉంది సేవ చేయడం అనేది. కాబట్టి నడిపిస్తుంది. అంటే మనకి క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ సర్వీస్ అండి. సర్వీస్లో క్వాలిటీలో కూడా వీఐపీలకు ఏం కావాలి, మంచి భోజనం కావాలి, మంచి సర్వీస్ కావాలి, మంచి హాస్పిటాలిటీ కావాలి. అన్నిటికన్నా గౌరవం, మన మెంటాలిటీ, మన ఎట్లా ఉంది, మన అభిరుచి ఎట్లా ఉంది, మన మెంటాలిటీ ఎట్లా ఉంది, మనం అణిగిమణిగి ఉండడం కూడా, అంటే ఎదుటి వ్యక్తికి కూడా మనం మంచి సేవలు చేస్తే ఎక్కడైనా మనం బ్రతకగలం, ఎక్కడైనా రాణించగలం. మాటలు కాదు, చేతలు చేయాలి. చాలామంది మాటలు చెప్తారు, చేతలు చేయరు. మనం చేతలు చేస్తాం కాబట్టి ఈరోజు ఏ వీఐపీలో కూడా ఎక్కడ కూడా మనం పేరుందంటే అదే కారణం దానికి. అంటే ఎన్ని కోట్లు సంపాదించినంత హ్యాపీనెస్ ఉండకపోవచ్చు, ఇంతమందికి భోజనం పెడుతున్నాం అంటే చాలా హ్యాపీనెస్ ఉంది. జీవితంలో మనిషికి ఏదైనా సరే ఎదిగినా కొద్ది ఇంకా ఎదగాలనిపిస్తుంటుంది. కానీ ఉన్నదే చాలు, ఉన్నదాంట్లో తృప్తి పడేవాడే మనిషి. ఉన్నదాంట్లో తృప్తి పడితే హ్యాపీగా ఉండగలమని నా ఆకాంక్ష.